నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనలో చాలా బేసిక్ మార్నింగ్ లేవంగానే ఎలాంటి సాధన చేయొచ్చో చూద్దామండి. అంటే నేను ఎందుకు బేసిక్స్ అన్నానో చెప్తానండి. లేవంగానే మనం శీర్షాసనం, చక్రాసనం అయితే చేయం కదండి. ఎలాంటి సాధన చేస్తే మన డే స్టార్ట్ చేయొచ్చు, అలాగే అడ్వాన్స్ ఆసనాలు చేయొచ్చు ఇవాళ చూసేద్దాం. ముందుగా ఇలా మనము సుఖాసనాలో ముందుగా కూర్చున్నామండి. పామ్స్ ని ఓపెన్ చేస్తూ ఒక 5 సార్లు డీప్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయడానికి చూడండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గర పెట్టి రబ్ చేయండి. రబ్ చేయటం వల్ల వార్మ్నెస్ అన్నది హ్యాండ్స్ లో జనరేట్ అవుతుంది. ఇప్పుడు మెల్లగా చేతుల్ని కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ఫేషియల్ మజిల్స్ కి మెల్లగా చేతులని ట్యాప్ చేయండి. తర్వాత ముందుగా చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. మీరు పొద్దున్న లేవంగానే ముందుగా చేయాల్సింది కొన్ని డీప్ బ్రెత్స్ అండి. ఇవాళ మన సాధనలో నేను చేయించబోయే కొన్ని స్ట్రెచెస్, జాయింట్ రొటేషన్స్ ఏవైతే చేస్తామో నన్ను చూస్తూ మీరు ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనము నెక్ జాయింట్ తో స్టార్ట్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ చిన్ని పైకి లిఫ్ట్ చేసి పైన చూడటానికి ట్రై చేయండి. శ్వాసని వదులుతూ చిన్న, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చిన్న, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇక్కడ చేసే కామన్ మిస్టేక్ ని చూపిస్తాను. సైడ్ తిరుగుతానని ఇక్కడ ఓన్లీ మీ నెక్ జాయింట్ అప్ అండ్ డౌన్ మూమెంటే చేయాలి. చాలా మంది నెక్ ని ముందుకని ఇలా అంటారండి. ఇలా అవ్వద్దు. నెక్ ఇంకా స్పైన్ ఒకటే లైన్ లో ఉంచి మీరు బెండ్ చేయండి. మీరు ఇలా ముందుకు వెళ్ళి ఇలా చేయటం వల్ల మన నెక్ అన్నది ఇంకా డ్యామేజ్ అవుతుందండి. వెనక్కి ఉంచి డౌన్ చేయడానికి ట్రై చేయండి. కంటిన్యూ చేద్దాము. ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదులుతూ ఎడమ చెవి ఎడమ భుజానికి ఆనించండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దామని. ఇక్కడ భుజాన్ని పైకెత్తి చేయొద్దండి. భుజాలని కిందే ఉంచి మీ చెవిని తీసుకొని వెళ్ళటానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి మనం కొన్ని నెక్ జాయింట్ తో చేస్తాము. ఇప్పుడు షోల్డర్స్ మీద వర్క్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ భుజాన్ని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు నోటి ద్వారా శ్వాసని వదులుతూ భుజాలని కిందికి తేవండి.
చూసారు కదండి, చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము చేతులని షేక్ చేద్దామండి. హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి మనము వ్రిస్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ని షేక్ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్. ఇప్పుడు మనము షోల్డర్ రొటేషన్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ భుజాలని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు భుజాలని వెనక్కి ఇంకా కిందికి. చూడండి, నేను సర్క్యులర్ మోషన్లో రొటేషన్స్ అయితే చేస్తున్నాను. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా షోల్డర్స్ ని రిలాక్స్ చేయండి. ఇదండి, మనము షోల్డర్ మీద వర్క్ చేసాము. ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది మన నెక్ ఇంకా షోల్డర్స్ మీద క్యారీ చేస్తాం. కాబట్టి తప్పకుండా పొద్దున్న లేగానే ఈ స్ట్రెచెస్ ని చేయండి. తర్వాత మనము ఒక కాళ్ళని ఒక వైపున స్ట్రెచ్ చేస్తున్నానండి. చూడండి, ముందుగా లెగ్స్ ని స్ట్రెచ్ చేసి నా కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తున్నాను. అలాగే ఎడమ కాళ్ళని నా కుడి కాళ్ళ లోపల వైపున తొడ దగ్గర పెట్టానండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి, ఇంటర్లాక్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ చేతుల్ని లెందెన్ చేస్తూ వెన్నుముక్కని, మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని కుడి కాళ్ళ పైన పెట్టి కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ లెందెన్ చేయండి స్పైన్ని. ఈసారి శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని మనము ఎడమ మోకాల దగ్గర పెట్టి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాస వదిలేటప్పుడు బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి, తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్. బ్రెత్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు వదలాలో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనము స్పైన్ ని లెంతెన్ చేస్తున్నాము. అలాగే సైడ్ బెండ్, మళ్ళీ స్పైన్ ని లెంతెన్ చేసి మళ్ళీ ట్విస్ట్ అవుతున్నామండి. ఎప్పుడైనా మనం సైడ్ బెండ్ చేసినా ట్విస్ట్ అయినా శ్వాసని వదలాలి. స్పైన్ ని లెంతెన్ చేసేటప్పుడు శ్వాసని తీసుకోవాలి. ఈ బ్రీతింగ్ ని మీరు ఫాలో అవుతూ ఈ స్ట్రెచ్ ని నాతో పాటు మీరు చేయండి.
ఇప్పుడు మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని సెంటర్కి తీసుకొచ్చి 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము ఇవాళ ఎక్కువగా పొద్దున్న లేయంగానే ఎలాంటి స్ట్రెచెస్ చేయొచ్చో చూస్తున్నామండి. కాబట్టి మార్నింగ్స్ మనం ఎలా స్టార్ట్ చేస్తామో డే అంతా అలానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 1 అవర్ లేదా 2 అవర్స్ అన్నది చాలా ముఖ్యమండి. తెల్లవారు లేవగానే మనం స్నానం చేయటం, గుడికి వెళ్ళటం, అలాగే పనులు చేసుకొని డే అంతా రిలాక్స్ అవుతారు. కాబట్టి మీ డే ఎలా ఉండాలి, మీ ప్రొడక్టివిటీ ఎలా ఉండాలి, మీ ఫస్ట్ 2 అవర్స్ అన్నది చాలా ముఖ్యమండి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు యోగా సాధన చేయండి. మీ డే కాదండి, మీ ప్రతిరోజు చేసే హ్యాబిట్స్లో అలాగే ఆలోచించే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. మనము నెక్స్ట్ స్ట్రెచ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ తితిలి ఆసన అయితే చేద్దాము. కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి పెట్టండి. దూరం ఉంచినా కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము బ్లాక్ కింద పెట్టి లెగ్స్ని అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయటం వల్ల హిప్ అన్నది ఇంకా చాలా బాగా ఓపెన్ అవుతుంది. అడ్వాన్స్గా ట్రై చేయాలంటే అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ చూడండి, నేను కాళ్ళకి అరౌండ్ చేస్తూ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళని పైకి అలాగే శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ అయితే మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తున్నాము. నేను కొంచెం సైడ్కి వెళ్ళి చూపిస్తున్నాను, చూడండి. సేమ్ స్ట్రెచెస్ని అయితే మనం చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి, స్పైన్ని లెంతెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ కుడి వైపున ఈ మూమెంట్ని చేద్దాము. ఎంత అయితే అంతే బెండ్ అవ్వండి, ఏం పర్లేదు. మనము సైడ్ బెండ్ చేసినప్పుడు సైడ్ను చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని మళ్ళీ రిలాక్స్ చేస్తూ తితిలి ఆసన చేద్దాము. కళ్ళని క్లోజ్గా ఉంచి మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ వజ్రాసన నుంచి టేబుల్ పోస్చర్లోకి వద్దాము. నేను ఒక వైపున తిరిగి చూపిస్తానండి. మోకాళ్ళ నొప్పులుంటే ఈ ఆసన కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. లేదా మీరు మ్యాట్ని డబుల్ ఫోల్డ్ చేయండి. నీ క్యాప్స్ని వాడి కూడా మీరు సులువుగా చేయొచ్చు. ముందుగా 2 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ 1 పామ్ డిస్టెన్స్ని తీసుకోండి. ఇప్పుడు మనము మార్జరీ బిత్తిలాసన చేద్దాము. శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని కింద వైపున పుష్ చేస్తూ పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు మనము వెన్నుముక్కని పైకి, చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. ఈ మూమెంట్ని మనం కలిసి చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మనము నెక్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ని రౌండ్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తెస్తున్నాము. Inhale and exhale. Last 2 more times. ఇప్పుడు శ్వాసని మనం తీసుకుంటూ స్పైన్ని కిందికి, అలాగే హెడ్ అప్ ఇక్కడ మనము హోల్డ్ చేస్తాము. శ్వాసని వదులుతూ మనము స్పైన్ని అప్, అలాగే చిన్ టు ద చెస్ట్ హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి చూడండి, వ్రిస్ట్ని మనము ఈ పొజిషన్లో పెడతాం. అంటే చేతు వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. మీరు మీ వెన్నుముక్కతో ఏ మూమెంట్ అయితే అవుతుందో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్కిల్స్ని అయితే గీయండి. బాడీలో మూమెంట్ అయితే చేస్తున్నామండి. మీరు చూసినట్టయితే నా చేతులు స్ట్రైట్గానే ఉంచాను. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ చూడండి, ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ మీ ఛాతీని కింద ఆనించడానికి ట్రై చేయండి. శ్వాస తీసుకుంటూ పైన, శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని కింద వైపున పుష్. దీన్ని ఉత్థాన శిశువాసన అంటారని నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ సీటుని పైకి, అలాగే శ్వాసని వదిలేటప్పుడు సీటుని కొంచెం కిందగా పుష్ చేస్తూ ఛాతీని కింద వైపున తీసుకెళ్ళండి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి హ్యాండ్స్ని మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకొచ్చి వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇప్పుడు
మెల్లగా మనం వజ్రాసన నుంచి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేద్దాము. చేసి యాంకిల్ మూమెంట్ అయితే చేద్దామండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ యాంకిల్ని ముందు వైపున, శ్వాసని వదులుతూ కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా ఈ మూమెంట్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దామండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేలు పైకి, శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేలు కిందకి. అలాగే ఒక డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాళ్ళని మూమెంట్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇప్పుడు మనము కొన్ని క్షణాలు డీప్ బ్రీతింగ్ చేద్దామని. ఎందుకంటే ఏ ఆసన చేసినా, ఎలాంటి సాధన చేసినా కూడా మనము కొన్ని క్షణాలు బాడీని రెస్ట్ చేయాలి. కుదిరితే యోగ నిద్ర చేయండి, లేదా జస్ట్ కూర్చొని డీప్ బ్రీతింగ్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మన సాధన. మనము చాలా బేసిక్ పొద్దున్న లేవంగానే ఎలాంటి సాధన చేయాలో ఆ సాధనని అయితే చేశామండి. చెప్పినట్టు మనం లేవంగానే శీర్షాసనం, చక్రాసనం చేయటానికి కూడా మన జాయింట్ రొటేషన్స్ అనేవి కంపల్సరీగా చేయాలండి. అది చేయకపోతే బాడీ అన్నది డ్యామేజ్ అవుతుంది. నేను ఇవాళ చూపించిన కొన్ని స్ట్రెచెస్ ఎవరైనా మన బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ సాధనాన్ని ప్రతిరోజు చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా పొద్దున్న లేవంగానే ఏం చేయాలో చెప్తాను. చాలా మంది, ఒకప్పుడు నేను కూడా అండి, పొద్దున్న లేవంగానే ఫస్ట్ ఫోన్ తీసుకునేదాన్ని అండి. ఫోన్ తీసుకొని అరే టైం ఎంత, ఏమేమి మెసేజెస్ వచ్చాయి, ఏంటి అని ఫస్ట్ మనం ఫోన్ పట్టుకుంటాము. అది చాలా మనకి మంచిది కాదండి. ఎందుకంటే బాడీ రెస్ట్ తీసుకున్నాము చాలా క్షణాలు, చాలా గంటలు, లేవంగానే మన బాడీకి సర్టన్ షాక్స్ ఇవ్వద్దండి. కాబట్టి ఫోన్ని పక్కన పెట్టి ముందుగా గ్రౌండెడ్గా ఉండటానికి దేవుణ్ణి థ్యాంక్ఫుల్గా ఉండండి. ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ డేని ఇంకొకటి ఇచ్చినందుకు అలా గ్రౌండెడ్ ఉండటానికి కొంచెం పరమాత్ముని తలుచుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.